మనలో చాలా మందికి ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ఉండే కామన్ క్వశ్చన్ అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అండ్ ఏది నేర్చుకుంటే మనకు మంచి జాబ్ వస్తుంది అని. మనకి 700+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాయి. అవి ఏంటి అండ్ అందులో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను. వీడియో కొంచెం పెద్దదైనా ఎండ్ వరకు చూడండి. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలో మీకు క్లారిటీ వస్తుంది. మనకి ఐటీ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, మొబైల్ డెవలపర్, వెబ్ డెవలపర్, గేమ్ డెవలపర్, ఇలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది మీకు ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పాగా మనకు ఆల్మోస్ట్ 700+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ అందులో ఓన్లీ 10 to 15 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రమే కరెంట్ ఐటీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ 10-15 లాంగ్వేజెస్ అన్నిటికీ యూజ్ అవుతాయా అంటే ఆబ్వియస్లీ అవ్వదు. ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో స్పెసిఫిక్ డొమైన్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ గేమ్ డెవలప్మెంట్ చూద్దాం. మనకి మోస్ట్ పాపులర్ గేమ్స్ లైక్ అసాసిన్స్ క్రీడ్ కానీ, ఫోర్ట్ నైట్, విచ్చర్, ఇవన్నీ మేజర్గా యూనిటీ ఆర్ అన్రియల్ ఇంజన్, ఈ రెండు గేమ్ ఇంజన్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తారనమాట. గేమ్ ఇంజన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజ్లో సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు టర్బో సి వాడతారు కదా, అలా గేమ్ డెవలప్మెంట్కి ఈ యూనిటీ అండ్ అన్రియల్ ఇంజన్ అనమాట. వీటిలో మనం యూనిటీకి అయితే C# యూజ్ చేస్తాం అండ్ అన్రియల్ ఇంజన్ అయితే C++ యూజ్ చేస్తాం. అండ్ మొబైల్ డెవలప్మెంట్, మనకు మొబైల్ యాప్స్ అనేవి 2 డివైజెస్లో అవైలబుల్ ఉంటాయి. ఒకటి ఆండ్రాయిడ్ అండ్ ఇంకోటి iOS కదా. అండ్ ఈ మొబైల్ యాప్స్ కూడా మనం 2 వేస్లో బిల్డ్ చేయొచ్చు, లైక్ నేటివ్ యాప్స్ అండ్ హైబ్రిడ్ యాప్స్. హైబ్రిడ్ యాప్స్ అంటే ఇప్పుడు మనం ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే ఆండ్రాయిడ్కి అండ్ iOSకి రెండింటికి యాప్స్ బిల్డ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ వచ్చు అనుకోండి. మనకి జావా స్క్రిప్ట్లో ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, రియాక్ట్ నేటివ్ అని. ఇది యూజ్ చేసి మనం బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOSకి రెండింటికి ఒకే కోడ్ బేస్తో యాప్ బిల్డ్ చేసేయచ్చు. సో దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ కంపెనీ అనేది ఒక సపరేట్ ఆండ్రాయిడ్ డెవలపర్ని, ఒక iOS డెవలపర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మనకి గూగుల్ వాడు డెవలప్ చేసిన ఫ్లటర్ ఫ్రేమ్ వర్క్ కూడా ఉంటుంది. దాంతో కూడా మనం హైబ్రిడ్ మొబైల్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు. బట్ దానికి మనం డార్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. ఓకే, హైబ్రిడ్ యాప్స్ వేటిని యూజ్ చేసి డెవలప్ చేస్తారో అర్థమైంది కదా. ఇప్పుడు నేటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటో చూద్దాం. నేటివ్ అంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్కి స్పెసిఫిక్గా, iOSకి స్పెసిఫిక్గా యాప్ బిల్డ్ చేయడం అనమాట. సో మనం ఆండ్రాయిడ్ యాప్స్కి నేటివ్గా బిల్డ్ చేయాలంటే జావా ఆర్ కాట్లిన్ వాడతాం. 2025లో అయితే కాట్లిన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కంపెనీస్ ఎక్కువ కాట్లిన్ యూజ్ చేసే డెవలప్ చేస్తున్నారు. అండ్ iOS యాప్స్ నేటివ్గా బిల్డ్ చేయాలంటే ఎయిదర్ స్విఫ్ట్ ఆర్ ఆబ్జెక్టివ్ సి నేర్చుకోవాలి. నేనేమంటానంటే గో విత్ స్విఫ్ట్, ఎందుకంటే ఇది యాపిల్స్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ iOS డెవలప్మెంట్. అండ్ ఈ నేటివ్ యాప్స్కి, హైబ్రిడ్ యాప్స్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నేటివ్ యాప్స్ ఫాస్ట్గా ఉంటాయి కంపేర్ టు హైబ్రిడ్ యాప్స్. బట్ మనం హైబ్రిడ్ యాప్స్ ఫాస్ట్గా బిల్డ్ చేసేయచ్చు కంపేర్ టు నేటివ్ యాప్స్. యాప్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎయిర్బిఎన్బి, స్పాటిఫై, ఇవన్నీ హైబ్రిడ్ యాప్స్ అనమాట. సో మీరు ఏది నేర్చుకోవాలో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని చూస్ చేసుకోండి. అండ్ కమింగ్ టు వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్లో మనకి చాలా టెక్నాలజీస్ ఉంటాయి, బట్ బేసిక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ HTML, CSS, దెన్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. తర్వాత ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ చూస్ చేసుకోవాలి. మనకి జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్ వీక్కి ఒకటి పుట్టుకొస్తుంటుంది. బట్ ఇప్పుడు కరెంట్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేసేది రియాక్ట్ జేఎస్. మీరు కావాలంటే అదర్ ఆప్షన్స్ లైక్ యాంగులర్, వ్యూ జేఎస్, నెక్స్ట్ జేఎస్ ఇలా పిక్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ అండ్ నెక్స్ట్ జేఎస్ చూస్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్లో వీటిపైనే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇదంతా ఫ్రంట్ ఎండ్. అండ్ బ్యాక్ ఎండ్కి వస్తే మనకు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం కాబట్టి నోట్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేకపోతే నాకు కొంచెం ఛాలెంజింగ్ గా ఉండాలి బ్రో అంటే పిక్ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET. జావాలో స్ప్రింగ్ బూట్ అండ్ హైబర్నెట్ యూస్ చేసి బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ బిల్డ్ చేయొచ్చు. పైథాన్లో జాంగో అండ్ ఫ్లాస్క్, అండ్ .NET లో C# యూస్ చేస్తారు. సో నా సజెషన్ ఏంటంటే నోట్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్తో స్టార్ట్ చేయండి మీరు బిగినర్ అయితే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఉంటాం కదా, సో ఈజీగా ఉంటుంది. అండ్ వన్స్ జాబ్ వచ్చాక మీరు కావాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో 2024 లాస్ట్ ఎండింగ్లో తీసిన స్టాక్ ఓవర్ఫ్లో సర్వే ప్రకారం 67.8% ఆఫ్ డెవలపర్స్ జావా స్క్రిప్ట్ యూస్ చేస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ అయ్యిందిలేండి. అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు కంప్లీట్ ఫ్రంట్ అండ్ డెవలపర్ రోడ్ మ్యాప్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో ఉంది. ఆ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ అసలు మనం ఏం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ఎల్స్ మీరే మన ఛానల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉండేది లాస్ట్ 3 years నుండి ఒక ఊపుతున్న AI అండ్ ML ఇంజనీర్. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనకి పైథాన్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలి. అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్లో మాస్టరీ అనేది మనం అటైన్ చేసి ఉండాలి.
అండ్ డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ అవ్వాలంటే కొన్ని కామన్ స్కిల్స్ ఉండాలి అండ్ కొన్ని డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ టాబ్లూ, పవర్ బిఐ, ఇవన్నీ డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ కి ఉండాల్సిన కామన్ స్కిల్స్ అనమాట. అండ్ డేటా సైంటిస్ట్ కి ఇంకొన్ని డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉండాలి. లైక్ పైథాన్ లో మనకు కొన్ని టూల్స్ ఉంటాయి లైక్ పాండాస్, నంపై, మ్యాట్ ప్లాట్, సైకిట్లన్, జూపిటర్ నోట్బుక్స్, ఇలా వీటిని మాస్టర్ చేసి ఉండాలి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేదంతా మీకు ఒక హై లెవెల్ ఓవర్ వ్యూ మాత్రమే ఇస్తున్నాను. అండ్ మీకు డీటెయిల్డ్ రోడ్ మ్యాప్, ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసే వాటిల్లో మీకు ఏదైనా డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ నేను దాని మీద ఒక సపరేట్ వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో మన లాస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ. ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఫస్ట్ చాలా కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. లైక్ అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ ఉన్నాయి, సిఐఏ ట్రయాడ్ అంటే ఏంటి, బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లైక్ అసలు టీసీపీ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, యూడిపి అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఇలా చాలా టాపిక్స్ మనం కవర్ చేయాలన్నమాట. దెన్ కమ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు ఫర్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఆటోమేషన్. తర్వాత మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ బేసిక్ లైనక్స్ కమాండ్స్ లైక్ అసలు ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, పర్మిషన్స్ అనేది ఎలా ఎనేబుల్ చేయాలి, డిసేబుల్ చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలి. అండ్ సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళాలంటే మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా టూల్స్ మీద కూడా ఐడియా ఉండాలి. లైక్ వైర్ షార్క్, ఎన్మ్యాప్, బర్ప్ స్వీట్, మెటాస్ప్లాయిడ్, వర్చువల్ మెషిన్స్, క్రిప్టోగ్రఫీ, ఓసిన్ టూల్స్, ఇలా చాలా వాటి మీద మనకి మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. చెప్పాను కదా, ఈ వీడియోలో నేను చెప్పేదంతా ఓన్లీ సర్ఫేస్ లెవెల్ మాత్రమే. అండ్ మనం తవ్వడం మొదలు పెడితే ఇవి వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే అసలు మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అని. ఇప్పుడు మీకు ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించిందో దానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరమో చూసి దాన్ని నేర్చుకోండి. అండ్ మీకు ఒకటి చెప్పనా, మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. వన్స్ ఒకటి మాస్టర్ చేశాక ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇట్ హార్డ్లీ టేక్స్ 5 to 7 days అనమాట. బికాస్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఫండమెంటల్స్ అనేవి సేమ్ ఉంటాయి. లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, కండిషన్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్ ఇలా. సో నా సజెషన్ ఏంటంటే మీరు మీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లో ఉంటే ఒక 6 months నేను ఈ వీడియోలో ఏవైతే చెప్పానో అన్ని ఫీల్డ్స్ రఫ్ గా ఒకసారి చూడండి. నీకు అర్థం అయిపోతుంది ఏది నీకు నచ్చింది అండ్ లాంగ్ రన్ లో నువ్వు ఏది ఎంజాయ్ చేస్తావని. అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఫోకస్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ దట్ టు స్పెసిఫిక్ గా ఫ్రంట్ ఎండ్, ఎందుకంటే ఇట్స్ ఈజీ టు లెర్న్ అండ్ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియోతో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలని. అండ్ మీరు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు యూస్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన ఫీల్డ్స్ అన్నిట్లో మీకు ఏదైనా డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ కావాలంటే కింద కామెంట్ లో చెప్పండి. ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దట్. అండ్ మీకు డిఎస్ఏ ఆర్ డెవలప్మెంట్ వీటిలో దేని మీద మనం ఫోకస్ చేయాలనే డౌట్ ఉంటే మన ఛానల్లో ఈ వీడియో చూసేయండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.